ఏంట్రా నిన్నట్నుంచి గమనిస్తున్నాను, అదోలా ఉన్నావేంటి? మొహం మార్చుకుంటున్నా, చిరాగ్గా ఉన్నా. అదేం లేదమ్మా. అదేం లేదు అనగానే అలాగే అని నేను వెళ్ళిపోవటానికి నేనేమి పరాయిదాన్ని కాదురా, కన్న తల్లిని. నీ బాధ నాకు తెలీదా? నీ మనసు నేను ఎరగనా? ఏవైందిరా? ఏం కాలేదమ్మా. ఈ అమ్మ మీద కోపమా? నీ మీద కోపం ఏంటమ్మా? అయితే ఖచ్చితంగా ఆలి మీద కోపమే. అమ్మని కాబట్టి తెలుసుకుని అడిగాను. ఎరా, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? తగులాడుకున్నారా? అదేమైనా అనిందా? తీసి పారేస్తోందా? అసలు నీ గౌరవం ఇవ్వటం లేదా? చులకనగా చూస్తోందా? ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట నన్ను ఎక్కిరిస్తుందమ్మా. ఏదో పని మనిషినా, నేనేమన్నా దాసినా, నేను నీకెందుకు పనులు చేయాలి ఇవన్నీ అంటుంది. అదంతేరా, దానికి పొళ్ళంత పొగరు తలపిరుసు. ప్రేమించుకున్నాం కదమ్మా. రే, నీది ప్రేమ, దాన్ని బుట్టలో వేసుకునే తత్వం. దాని ప్రేమ ఆస్తుల మీద, మన అంతస్తుల మీద. పెళ్లితో అవన్నీ దక్కాయని దానికి అహం. నీ ముఖం మీద విసురు. అమ్మా అమ్మా అంతేనంటావా? కాకపోతే ఏంట్రా, దాని గుణమో వాళ్ళ అమ్మ గుణమో మనకి తెలీదా? అది నన్నే లెక్క చేయదు, ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. ఏంటోనమ్మా, నేను అసలు అంత ఆలోచించలేదు. ఎప్పటికైనా అర్థమైందా ఎవరు ఎటువంటి వారు? అర్థమవుతూ ఉంది, కానీ పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. నువ్వు నా కొడుకువిరా, ఎప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని తీరుతావు. అవునరా, దాని మీద కోపం లక్ష్మి మీద ఏమైనా చూపించావా? అమ్మా, లక్ష్మి మీద కోపం చూపించడం ఏంటమ్మా? మరి సెలవులిస్తున్నా వెళ్ళు, ఇంటికి వెళ్ళి లంగా ఓణి వేసుకుని తిరుగు పో అన్నావట. అంతవరకే చెప్పిందా? అది కాదురా, మొహం చూడలేకపోతున్నాను పో అని అన్నావట. చచ్చా, నేనేమలా అనలేదమ్మా. మరెందుకురా సెలవులిచ్చి లంగా ఓణిలో తిరుగు అన్నావట? మనకు కావాల్సిన అమ్మాయి, పైగా నీకు నచ్చిన పిల్ల, వయసులో ఉంది, ఎప్పుడూ ఆ పోలీస్ డ్రెస్ లో ఉంటుంది. బోర్ కొట్టదమ్మా. ఎవరికి? నీకా దానికా? దానికే. తన తోటి ఆడపిల్లలు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తిరగాలని, సరదాగా సంతోషంగా ఉండాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన డ్యూటీలు, టెన్షన్లు, పైగా మంచి పిల్ల, అమాయకురాలు. అవునరా. పోనీ 4 రోజులు తను ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని అలా లీవ్ ఇచ్చా. అంతేనా? అంతేనమ్మా, అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. మన మనిషి కావాల్సింది అన్న అభిమానంతోనే చెప్పా. చాలా సంతోషం రా, చాలా సంతోషం. లక్ష్మిని మన మనిషి అని అభిమానం చూపించావే, నాకు చాలా సంతోషంగా ఉంది. రే, ఎప్పుడు దాన్ని అలాగే చూడు, ఇలాగే అభిమానించు. అమ్మా, నువ్వు చెప్పాలా అమ్మా, అది నా మరదలు కదా. రే, నువ్వు ఆ తులసి ఏదో అందని ఫీల్ అవుకురా, మర్చిపో, అసలు ఆ విషయాలన్నీ మర్చిపో. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు, సరేనా? నీకేదైనా అవసరం పడితే లక్ష్మితో చెప్పు, సరేనా? నీకు ఎదురు మాట్లాడకుండా చెప్పినట్టు చేస్తుందిరా. పాపం, అది చాలా అమాయకురాలరా. పైగా నువ్వంటే చచ్చేంత ప్రేమ దానికి. నువ్వు చెప్పాలా అమ్మా, నాకు తెలీదా? అది అసలే పాపం ఏదో తింగరదమ్మా. సరేరా. ఏంటన్నా ఫైల్స్ చూస్తున్నావా? కాసేపు అవన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోనా, పడుకో. సరే అమ్మా.
నమస్కారం అమ్మా. ఎవరి కోసం వచ్చారు? గవ్వల శాస్త్రి గారి కోసం. నువ్వు గవ్వల శాస్త్రి గారి అసిస్టెంట్ కదూ? అవునమ్మా. శాస్త్రి గారు ఎక్కడా? చండీయాగం చేయడానికి భువనేశ్వర్ వెళ్ళారు. మిస్ అయ్యాడే. ఎలాగా? ఫోన్ చేస్తుంటే పని చేయటం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. గురువుగారు యాగంలో ఉన్నన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారమ్మా. ఓ, ఎప్పుడొస్తారు? ఈ నెలలో చాలా చోట్ల యాగాలు ఉన్నాయమ్మా. నీకు మొన్న మా ఇంట్లో పూజ చేసింది గుర్తుందా? అందుకే కదమ్మా నమస్కారం అన్నాను. ఆ పూజ ఎందుకు చేసినట్టు? కుటుంబ క్షేమం కోరి, గ్రహస్థితి బాగుండటానికి. అది ఎవరు చేయాల్సిన పూజ? తల్లి కూతుళ్ళు చేయవలసిన పూజమ్మా. ఏమన్నా? అవునమ్మా, తల్లి కూతుర్లు చేయవలసిన పూజ. అత్తా కోడళ్ళు కాదా? కాదమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? పంతులు గారు, ఇప్పుడు మీరన్న మంత్రానికి అర్థం ఏంటి? లక్ష్మి, అర్థం నీకు ఇప్పుడు అవసరమా? ఇదేంటి వదిన, ఎక్కడ కూర్చున్నావు? లోపలికి వెళదావరా? ఏమండి, తాళం తీయండి. అలాగే. అత్తా కోడళ్ల పూజ అని మోసం చేసి తల్లి కూతుళ్ల పూజ చేయిస్తావా? నన్ను తల్లి స్థానంలో కూర్చోబెట్టి అలాంటి పూజ చేయించడానికి ఎంత ధైర్యమే నీకు? అదేం కాదు వదినా. నోర్మాయ్, ఇంకా అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించుకో. అబద్ధాలను నిజం చేయడం కోసం 1,00,000 అబద్ధాలు ఆడితే అబద్ధం నిజం కాదు. ఎందుకు ఎందుకు నీ కూతుర్ని నా పక్కన కూర్చోబెట్టి తల్లి కూతుళ్ళ పూజ చేయించావు? ఏంటమ్మా ఇది? అది కదే, ఆ పూజ అత్త కోడళ్ళదే అంటావా? అదే నిజమైతే గవ్వల శాస్త్రి గారి దగ్గర విద్య నేర్చుకునే అతని శిష్యుడు అబద్ధం ఆడుతున్నాడు అంటావా? అతనికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? మాట మార్చి మళ్ళీ మళ్ళీ నన్ను ఏమార్చాలని చూడకు. ఎందుకు చేయించావా పూజ? వరస మార్చి అమ్మ స్థానంలోకి చేర్చి పాపిష్టి పూజ నాతో ఎందుకు చేయించావు?
ఎందుకు ఎందుకు నా స్థాయి స్థానం మార్చి నన్ను దిగజార్చావు? వదినా, ఎందుకు ఎందుకు అరుస్తావు? చేసిన పాడు పనికి తల దించుకోవాల్సిన దానివి తల విదిలిసినావేంటి? ఇది అరుపు కాదు వదినా. అవమానాలు భరించలేక పెళ్ళును వస్తున్న ఆక్రోశం, ఆవేదన. పూజ ఎప్పుడు పాపిష్టి పని కాదు. తల్లిని మించిన దైవం లేదు అంటారు. వరుస మార్చడం కాదు, నీ విలువ పెంచాను వదినా. అమ్మ స్థానం దైవంతో సమానమని అలా అనాల్సొచ్చింది. ఏమొద్దునా, ఆ స్థానంలో ఉండే కదా నువ్వు కన్యాదానం చేసావు. అదంత తక్కువదే అయితే, విలువ లేనిదే అయితే కోరి ఎందుకు ఆ స్థానంలో కూర్చుని ఆ కార్యం చేసావు? ఆ స్థానం ఇమ్మని ఎందుకు బతిమాలుకున్నావు? ఎందుకు వేడుకున్నావు? ఎందుకు చేతులు జోడించావు? కన్యాదాన ఫలితం దక్కించుకునేనా పుణ్యలోకం పొందాలి అనుకుంటున్నాను. పుణ్యం దక్కనివని ఎందుకు ప్రార్థించవు వదినా? ఏ త్యాగం మాకు, పుణ్యం నీకా? అప్పుడు నీకు నువ్వుగా కోరితే నీ స్థాయి తగ్గదా? మేం కోరితేనే తగ్గిపోతుందా? నీ అవసరానికి, నీ స్వార్థానికైతే నువ్వు ఆ స్థానం వాడుకోవచ్చా? ఇప్పుడు నిస్వార్థంగా ఒక కాపురం నిలబడాలని, సుఖ సంతోషాలు మీ ఇంట తొంగి చూడాలని మేం కోరుకుంటే నీ విలువ తగ్గిపోయిందా? నీకు తలవంపులొచ్చాయా? ప్రియా ప్రియా, దీన్నే అరుపు, కోపం అంటారు వదినా. ఎంత భరిస్తున్నా మమ్మల్నే తప్పంటావా? మా మనసుల్లో ఏ దురుద్దేశాలు లేవొదినా. మమ్మల్ని నమ్ము. అప్పుడు నువ్వు చేస్తే రైటు, ఇప్పుడు మేం చేస్తే తప్ప? మా అమ్మకు సమాధానం చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పేది? నువ్వు నా గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. నిన్ను మోసం చేయడానికి మేమిలా చేయలేదు వదినా. నీకు గొప్ప స్థాయిని, స్థానాన్ని ఇవ్వాలని, అమ్మ స్థానం కల్పించాలని కూర్చోబెట్టాను. అత్తవే కావచ్చు, కానీ అమ్మవి కాబట్టి. అత్తయ్యవి కాబట్టి. కానీ నువ్వు అత్తగా ఆరళ్లు పెడుతున్నావు, వేధిస్తున్నావు. మీ మధ్య విభేదాలు తొలగి ప్రేమతో ఉండాలని ఆ పూజ చేయించాను. అమ్మగా ఆదరించాలని, దాన్ని చేరదీయాలని, దానికి ప్రేమను పంచాలని చేయించాను. నీ విలువ పెంచాలనే చేయించాను. ప్రేమించుకున్న వాళ్ళకి సంతోషం కలగాలని, వాళ్ళ కాపురం కుదుట పడాలనే చేయించాను వదినా. నేనేం ద్రోహం చేయలేదు. నీ మనసు మారాలని, వాళ్లకు మంచి జరగాలని చేయించాను. అందుకని అత్తయ్యని మోసం చేయాలా? మీరు పెట్టుకుని మధ్యలో దాంచెంపలు వాయిస్తావే. అత్తయ్య, మాట జారితే పెద్దదానివని కూడా చూడను. ఇది నువ్వు కలుగ చేసుకునే విషయం కాదిది. ఏదైనా చెప్పి చేయొచ్చు కదా. చేస్తావా? నేను చెప్తే నువ్వు చేస్తావా? పొడగిట్టదు, పొరుగు నచ్చదు. ఎలా చేస్తావు? నా ఇంట్లో చేయడానికి వస్తావా అసలు నువ్వు? అమ్మా, ఎందుకమ్మా ఇదంతా? అత్తయ్య అబద్ధమాడుతుందా చెప్పు. ఆహాహా, పిన్ని అబద్ధం ఆడదు, అత్తయ్య ఆడుతుంది. అంతేనా బావా? ఏయ్, మొహం పగిలిపోతుంది. మధ్యలో నువ్వేంటి?
ఏంటి? ఎందుకురా నువ్వు దీని మీద విరుచుకు పడతావు? అది అంది కరెక్టేగా. కాదని అర్థమే ఉంది. అసలే మేనత్త, ఇప్పుడు అత్త కూడా అయింది కదా. చూడండి, మీకు తోచింది మాట్లాడకండి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్దాం పదా. వాళ్ళు ఎవరికైనా మంచి తలిచే వాళ్ళే గాని చెడు చేసేవాళ్ళు కాదమ్మా. వదినా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. తులసిని నువ్వు అంగీకరించాలని, మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలనే చేయించాను వదినా. వరుసలదేముంది వదినా, ఈ మంద తలదూర్చక ముందు నేను ఆడపడుచునైనా మనం తోడబుట్టిన వాళ్ళలా లేమా? అక్కగా నువ్వు నన్ను ఆదరించలేదా? ఆలోచించత్తయ్యా. ఎవరి మాటలో విని నీ మనసుని మార్చుకోకు. నువ్వు చెడు అనిపించుకోకు. పూజ నిజం కాబట్టి నేను అబద్ధమాడి ద్రోహం తలపెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నాను. అమ్మ కోరిక తీరాలనే కాని నిన్ను మోసం చేయాలని కాదత్తయ్యా. లేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నా కాపురాన్ని నేనే కూల్చుకుంటానా? ఒకటి ఆలోచించత్తయ్యా. నేను కోడలిగా వచ్చే రోజు మన ఇంటి గౌరవం, పరువు, ప్రతిష్ట కాపాడుతూ అందరితో సఖ్యతగా ఉంటాను అని మా అమ్మకి మాటిచ్చాను. ఆ రోజు నుంచి అత్తయ్య అని గౌరవం ఇచ్చి మసులుకుంటున్నాను. నాకు అలవాటైనా గాని దుర్గమ్మ అని కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకు తల్లి కూతుళ్ళ నాటక మాటలు? ఎన్ని మాటలు చెప్పినా అది చేసింది తప్పు 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 తప్పు. అలా అనకమ్మా దుర్గమ్మ. ఏదైనా మీరు బాగుండాలని మేము ఏదైనా చేస్తాం. దుర్గా, నాకు తెలియక అడుగుతున్నాను, పూజ చేయడం వల్ల ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటి? అమ్మ కూతుళ్ళగా కూర్చోబెట్టి పూజ చేయించడం ఏంటి అని అడగండి. అత్త కోడళ్ళలా కాకుండా నీకమ్మ స్థానాన్ని కల్పించి నీ విలువ పెంచాలని, మీ మధ్య ప్రేమ చిగురించాలని చెప్తుంది కదా. అది అత్తా కోడళ్ల పూజ కాదు అని అతను చెప్పాడు. అత్తయ్య, అయిన వాళ్ల మాట కన్నా నువ్వు పరాయి వాళ్ల మాటకే ఎక్కువ విలువిస్తావు. అందుకే వీళ్ళిక్కడ ఉండగలుగుతున్నారు. వీళ్ళు నీకు కావలసిన వాళ్ళు, అమ్మా నేనేమో నీకు శత్రువుల్లా కనిపిస్తున్నాము. ఈ చర్చ అంతా అనవసరమే. నీది అబద్ధమైతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నావుగా, వెళ్ళు, అంతే. తులసిని ఇంకొకసారి వెళ్ళు అన్నావు అంటే నా మీదొట్టే. అదంత వివరంగా చెప్పాక కూడా ఇంకా వితండవాదం చేస్తావేంటి? ఎవరో గబల శాస్త్రి గారి శిష్యుడు చెప్పిన మాట కూడా పట్టించుకుంటావేంటి నువ్వు? చేయించింది శాస్త్రం తెలిసిన శాస్త్రి గారు. అబద్ధాల పూజ ఎందుకు చేయిస్తారు దుర్గా? నేనది అత్తా కోడళ్ల పూజని నమ్ముతున్నాను. పత్తులసే. ఏదైనా మేం మంచి కోరి చేసేవాళ్లమే కాని కీడు తలపెట్టేవాళ్ళం కాదు వదినా. నేను నమ్మను 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 నమ్మను. దుర్గమ్మ, నువ్వు ఇలాగే మొండి పట్టు పడితే నేను మొదటికి రావాల్సి వస్తుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వాళ్ళు నాకు బాగా తెలుసు. ఎవరు నీకు మంచి చేసేవాళ్ళో, ఎవరు నీకు గోతులు తీసేవాళ్ళో త్వరలోనే నీకు తెలుస్తుంది. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తేలుస్తాను. నేను చేసిన ప్రతిజ్ఞ ఉంది చూడు, ఉత్తమ కోడలు అనిపించుకుంటాను అని. అది నిజం చేసి తీరుతాను. ఇదేంటి నన్ను చూసి అలా అంటుంది? కొంపదీసి ఆ వీడియో సంగతి దీనికి తెలిసిందా? చూడు దుర్గా, ఇంకీ గొడవెందుకు వదిలే. వీధిలో మన పరువైపోతుంది. పరువు తక్కువ పని చేసింది మీ చెల్లెలు. తను పరువు ప్రతిష్టలు కాపాడాలనే చేసిందే. దుర్గమ్మ, మీ పరువు మా పరువు కాదా? మీ గౌరవం మా గౌరవం కాదా? వినరత్తయ్య,
మీరంత తేలిగ్గా వినరు. పోనీ మీ నమ్మకానికి మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. అడుగు దుర్గా, అడుగు. నీ ప్రాణాలు కావాలని అడుగు. అంటే నేను ప్రాణాలు తీసే రాక్షసుననా మీ అర్థం? మరి వద్దు వద్దు వదిలే అన్నా, నా మీద ఒట్టు అన్నా కూడా నువ్వింకా వదిలేట్లేదు కదా. అమ్మా రామ్మా వెళ్దాం. ఇంకా ఎంతకాలం అమ్మా ఈ పంచాయతీలు పట్టింపులు? పూజ పూర్తయింది కదా, పరిష్కారం త్వరలోనే లభిస్తుంది. రామ్మా వెళ్దాం. రే అది కాదురా అమ్మా, వాళ్ళు. నువ్వు రామ్మా రా. అమ్మా అమ్మా ప్రియా, మీరు లోపలికి వెళ్ళండి, ఏమీ ఆలోచించకండి.